నా పేరు నబిత అండి. మాది సూర్యాపేట, తెలంగాణ. మరి నేను ఇంతకుముందు ఉద్యోగం చేసేదాన్ని. బెంగుళూరులో, హైదరాబాద్‌లో, కోయంబత్తూర్‌లో నేను ఇంతకుముందు ఉద్యోగం చేశాను అడ్మినిస్ట్రేషన్‌లో. అక్కడి నుంచి మరి నేను దేవుడి పిలుపు మేరకు మరి సేవకు రావడం జరిగింది. హెచ్ఆర్ జాబ్ వదిలేసి అంటే నేనప్పుడు అడ్మినిస్ట్రేషన్‌లో వర్క్ చేసేదాన్ని. ఆహ్, ఉద్యోగం చేస్తున్న సమయంలో నాకు సమాధానం ఉండేది కాదు. ఎప్పుడు అంటే నేను మనశ్శాంతిగా లేను అనేది నాకు తెలుస్తుంది నా మనసులో. అంటే ఈ ఉద్యోగాలు ఎన్ని రోజులు, ఈ బెంగుళూరులో ఉండడము, ఈ కోయంబత్తూర్‌లో ఉండడము, ఇవన్నీ ఎన్ని రోజులు, ఒకరి కింద మరి నేను ఎన్ని రోజులని ఉద్యోగం చేయాలి. నా జీవితము నిజమైన అంటే సరైన బాటలో వెళ్ళట్లేదు అనే సంగతి నాకు అర్థమైంది. అప్పుడు మరి ఒకరోజు నేను ఎందుకో తెలీదు నాకు చాలా వేదనగా అనిపిచ్చి, "ప్రభా! మరి నువ్వు నా జీవితాన్ని ఏం చేయబోతున్నావు నాయనా" అనని చెప్పి నేను చాలా ఏడ్చి మరి ప్రార్థన చేశాను. ఆ రోజు రాత్రి మరి దేవుడు నాకు ఒక దర్శనం వచ్చింది. ఆ దర్శనంలో మరేంటంటే ఒక చెరువులో చేపలు. నా పక్కన ఒక పాస్టర్ గారున్నారు. ఆ పాస్టర్ గారికి చెప్తా ఉన్నాను నేను, "పాస్టర్ గారు ఆ చేపలు తీసుకోండి" అనని చెప్పి. ఆయన చెప్తున్నారు, "అమ్మ, అమ్మ అవి నావి కాదు. ఆ యొక్క భారం నీదమ్మా" అనని చెప్పి. చెప్పినప్పుడు మరి నేను వెంటనే ఆ చేపలన్నీ తీసుకొని ఇలా నా ఒళ్ళో వేసుకున్నాను. నా ఒళ్ళో వేసుకున్నాను. నాకు వెంటనే మెలుకువొచ్చింది. మరి వెరీ నెక్స్ట్ డే నేను ఆ పాస్టర్ గారికి ఫోన్ చేసి మాట్లాడాను. ఆ అన్న పేరు డేవిడ్ గారు. డేవిడ్ అని చెప్పి హైదరాబాద్‌లో ఉంటారు. సో, నేనక్కడ మరి ఫోన్ చేసి మాట్లాడినప్పుడు ఆ అన్న అన్నారు, "అమ్మ అది దేవుడు భారంగా మరి సేవకు నిన్ను పిలుస్తున్నారు. మరి దయచేసి నువ్వు మరి అన్నిటిని విడిచిపెట్టి దేవుని వెంబడించమ్మా" అనన్నారు. నేనన్నాను ఆయన అలా మాట అన్నప్పుడు, "అన్న నేనొస్తాను. కానీ ఒక మాట ఏం చెప్పానంటే, ఒక 1 మంత్ నేను ఫాస్టింగ్ ఉండి ప్రేయర్ చేసి అడుగుతానన్నా. నీ చిత్తం ఏంటి ప్రవ్వా నా జీవితంలో" అననని చెప్పి అని అడుగుతాను అంటే, "సరే 1 మంత్‌లో దేవుడు తప్పకుండా నీకు ఆన్సర్ ఇస్తారు. నీతో పాటు నేను గూడా నీకు సపోర్ట్ చేస్తాను" అనని చెప్పారు ఆ అన్న. చెప్పినప్పుడు ఇంకా అప్పుడు మరి నేను ఉద్యోగము వాటన్నిటిని వదిలేసి మరి మా సొంత ఊరైనటువంటి మరి సూర్యాపేటకి నేను రావడం జరిగింది. మరి వచ్చిన తర్వాత ఇంకా అలా సాగుతూనే ఉందనమాట. ఇప్పటి వరకు దేవుడు మరి పరిచర్యలో నాకు తోడుగా ఉన్నారు. ఆయన నన్ను నడిపిస్తా ఉన్నారు. ఫస్ట్ నేను ఎలా చేసేదాన్ని పరిచర్య అంటే, నేను నార్మల్‌గా చర్చ్‌కెళ్ళేదాన్ని. చర్చ్‌లో పాటలు పాడేదాన్ని. ఏం చేసినా పరిచర్యే కదా అనుకునేదాన్ని. తర్వాత మరి నేను ఒక ఇంటర్నేషనల్ గ్రూప్‌లో, జూమ్‌లో ప్రేయర్స్‌లో జాయిన్ అయ్యేదాన్ని. దానిలో హోస్ట్‌గా చేయడము, ఒక గెస్ట్ స్పీకర్‌ని ఎలా ఇన్వైట్ చేయడం అనేది నేర్చుకున్నాను. మరి అందరిని ప్రార్థనలో నడిపియడము. ఒకవేళ అది ఫోనే అయినా గానీ, నేనది నిజంగా అంటే ప్రాక్టికల్‌గా నేను చేస్తున్నట్టుగా ఫీల్ అయ్యి, నేను అలాగే చేసేదాన్ననమాట ఫోన్‌లో. ఫస్ట్ ఫోన్‌లోనే మొదలైంది నా పరిచర్య. మరి ఫోన్ నుండి దాని తర్వాత మరి ఒకరోజు దేవుడు దర్శనం చూపిచ్చి, మరి కరపత్రాలు కొట్టించి, మరి మా సొంత గ్రామం అయినటువంటి మరి మా నాన్నగారు పుట్టినటువంటి ప్రదేశం అది. మరి నగరికల్ దగ్గర ఐటిపాములో అని. అక్కడికెళ్ళి మరి నేను కరపత్రాలన్నీ పంచాను. అందరికీ పంచాను. మా రిలేషన్స్‌కి గానీ, ఊర్లో ఉన్న వాళ్ళకి కానీ, ప్రతి ఒక్కరికి మరి కరపత్రాలని ఇచ్చి వచ్చాను. దాని తర్వాత అంటే దేవుడు నన్ను ఒక స్టెప్ నుండి ఒక స్టెప్‌కి దేవుడు మాట్లాడుతూ నడిపిస్తున్నారనమాట. అంటే దీని తర్వాత నువ్విది చెయి. దీని తర్వాత ఇది చెయ్యి అన్నట్టుగా దేవుడు చెప్తా ఉన్నారు. సో, అలా మరి మంగళవారము ప్రార్థన మొదలుపెట్టాను. మంగళవారంకు మరి కొన్ని నెలలు నడిపించిన తర్వాత మరి దేవుడు ఒకానొక దినము మరి ఆదివారం గూడా మొదలుపెట్టమని జెప్పేసి నాతో మాట్లాడారు వాక్యం ద్వారా. ప్రతీదీ మరి దేవుడు పరిశుద్ధాత్మ ద్వారానే కాకుండా వాక్యం ద్వారా మరి ఆయన యొక్క స్వరం ద్వారా ప్రతి విషయంలో ఆయన మాట్లాడుతూ మరి నన్ను గైడ్ చేస్తూ మరి ఇప్పటి వరకు మరి ఆయన నన్ను నడిపిస్తా ఉన్నారు. చాలా ఇరుకు ఇబ్బందుల్లో నుంచి నేను వచ్చాను. చెప్పాలంటే ఆహ్, నేను ట్రాక్స్ ఎప్పుడైతే ఇవ్వడానికి మా సొంత గ్రామం అంటే మా నాన్నగారి ఊరికి వెళ్ళానో, ఇలా ట్రాక్స్ ఒక అన్నయ్యకిచ్చాననమాట. వాళ్ళు మా రిలేషన్సే.
వాళ్ళకిలా ఇచ్చినప్పుడు ఆయన కనీసం అదేంటి అని గూడా చూడలేదు. మరాయన నన్ను చిన్నప్పుడు జూసుంటారు గానీ, నేను పెద్దగయ్యాక ఆ అన్నకి తెలిసుండకపోవచ్చు గానీ, ఆ అన్న జస్ట్ ఇలా తీసుకొని కొంచెం గూడా చదవలేదు. అదే ట్రాక్ తీసి మళ్ళీ నాకిచ్చేసి, "నువ్వెలా వచ్చినావో అలాగే వెళ్ళిపో. అంటే ఏ గేట్‌లో నుంచొచ్చావో ఆ గేటు బయటికెళ్ళిపోయి, ఆ గేటేసి ఎళ్ళిపో" అనని చెప్పి ట్రాక్స్ పంచుతున్న సమయంలో చాలామంది "ఇట్రా, ఇట్రా అమ్మాయి నువ్విట్రా" అని మళ్ళీ ఇంకొక దగ్గరిచ్చినప్పుడు, "ఇలా రా నీ పేరేం పేరు? నవిత గదా! మరి నువ్వు ఏ దీవెననో, ఏ బ్లెస్సింగో అలా పెట్టుకోవాలి గదా!" అని జెప్పి దేవుడిని క్రిటిసైజ్ జేస్తూ మాట్లాడడము. అంటే ఎక్కడి వరకో ఎందుకు నేను దేవుడిని నమ్ముకున్నప్పటి నుంచి చూస్తానే ఉన్నాము. మా చుట్టాలందరూ మీరు దేవుడిని నమ్ముకోవడం వల్ల మీకు ఈ కష్టాలొచ్చాయని అనడమో, లేపోతే మీరు దేవుడిని నమ్ముకొని ఏం బాగుపడ్డారు అనని చెప్పి అనడమో, వాళ్ళందరూ అప్పుడు అంటున్నప్పుడు నాకు నిజమే గదా! అనిపిచ్చేది గానీ, నాకిప్పుడు తెలుస్తుంది నేను నిజమైన భక్తిలో లేకపోవడానికి కారణము మనుషులందరూ మాట్లాడడానికి అవకాశమొచ్చింది అని. అలాంటి మాటలు చాలా విన్నాము. చాలా ఎన్నో దేవుడిని నమ్ముకున్నాక ఇబ్బందులు గాని, మరి ఆహ్, మా ఒక రిలేషన్స్ అయితే మరి నన్ను బొట్టు లేదని జెప్పి, "ఇవన్నీ తీసేసావు. ఇదేం సమర్పణ? ఒక మొగుడు దానిలాగున్నావు" అనని చెప్పి మాట్లాడడం గాని, అలాంటివి ఎన్నో, ఎన్నో సమస్యలను కొంతమందైతే ఎవరు లేరు మీ ఇంట్లో. మీ నాన్న లేరు, మరి మీ అన్నయ్య మీతో లేరు, మరి మీ భర్త మీతో లేరు, ఎవరి సపోర్ట్ లేదు, పరిచర్య ఎలా చేస్తావు? అనని చెప్పి అడగడం గాని, ఎన్నో ప్రశ్నలు అన్నిటిని దాటించుకుంటూ మరి పిలిచినవాడు నమ్మదగినవాడు, గొప్పవాడు. ఆయన మాటకు నేను లోబడి మరి నేను పరిచర్య చేస్తున్నప్పుడు దేవుడే నన్ను ముందుకు నడిపిస్తున్నాడు కానీ, నా ఆలోచన కాదు, నా తలంపులు ఏది కూడా కాదు. యేసునే ఎందుకు నమ్మాలి అననంటే, అందరికీ మరి ఇటువంటి ప్రశ్న ఎవరైనా వేస్తే నేను చెప్పే సమాధానము, దేవుడు మన కొరకు ప్రాణం పెట్టాడు. మరి ఏ దేవుడు కూడా, ఏ గ్రంథాలు కూడా మరి మనం చూసినట్లయితే, ఒక దేవుడు మన కొరకు ప్రాణం పెట్టి, మన పాపాల్ని, శాపాల్ని తీసివేశాడు అనేది ఏ గ్రంథంలో రాయలేదు. సో, ఈ గ్రంథంలో మాత్రం రాసి ఉంది. ఈయన మాత్రమే మన కొరకు ఆయననాయన తగ్గించుకొని, ఆయన ఆయనకాయనగా సిలువనెక్కి, ఆయన రక్తం గార్చి, ప్రాణం పెట్టి మరి మన కొరకు మరి పాపాన్ని, శాపాన్ని సిలువలో కొట్టివేసి, మూడో రోజు తిరిగి లేచిన దేవుడు ఎవరైనా ఉన్నారు అననంటే, సజీవము గల దేవుడు అనంటే యేసు ప్రభువే. అందుకని మరి నేనీయనని నమ్ముకొని మరి నీ యొక్క సేవలో నేనిలా ఉండిపోవడము జరుగుతుంది. గొప్ప దేవుడండి. ఆయనే ధనవంతుడు. ఆయనను నమ్ముకున్న మనం గూడా ధనవంతులమే. ధనం కొరకు మాత్రం నేనెప్పుడూ ఆలోచన కలిగలేను. మేము దేవుడిని నమ్ముకున్నప్పుడు నేను చూస్తున్నాం. మేము ఏ చర్చ్ నుంచి, ఏ సంఘం నుంచి గూడా మేము ఏ రోజు ఒక రూపాయి గూడా మేము తీసుకున్నదైతే లేదు. కానీ ఒక మాట నేను చెప్తాను. ఆహ్, దేవుడు దగ్గరికి ప్రతి మనిషిని నడిపించాలనేది నా గురి. ఎందుకు నా గురి అనంటే, దేవుణ్ణి తెలుసుకోకుండా ఎంతోమంది నశించిపోతా ఉన్నారు. నశించిపోతున్న ఆత్మల పట్ల నేను భారం కలిగి ఉన్నాను. అందుకే నేను బస్ స్టాప్‌లో ఉన్నా, బస్‌లో ఉన్నా, నేనే ప్రయాణం చేస్తున్నా, నేనెక్కడికెళ్ళినా గానీ, అక్కడ ఒక మనిషినైనా నేను మరి పరిచయం చేసుకొని దేవుడి సువార్త చెప్తాను. సువార్త చెప్పిన తర్వాత మరి దేవుడు చూసుకుంటారు ఆ పని. అంటే వాళ్ళని సరైన మార్గంలో నడిపించడము. ఎవరు నరకం వెళ్ళుట ఆయన చిత్తం గాదు. ప్రతి ఒక్కరూ మరి రక్షణను తెలుసుకొని రక్షణలోకి రావడం అనేది దేవుని చిత్తము. ఎవరు నశించిపోవటం ఆయన చిత్తం అస్సలే కాదు. ఎవరు నశించిపోవాలని గూడా దేవుడెప్పుడూ కోరుకోలేదు. మరి ఆయన ఆలోచనే నా ఆలోచన అయ్యున్నది. నేను ఇంతకుముందు గూడా చెప్పాను. నేనే మార్గము, సత్యము, జీవము అన్నారు. ఆయనలోనే సమస్తమున్నాయి. నేను నమ్మిన దేవుడు సజీవుడు. మీరు కూడా నమ్మండి. పరలోక రాజ్యానికి వారసులు కండి.